వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనము ప్రతి షిరిడి వచ్చాము. ఇది షిర్గావ్ అనే ఏరియాలో ఉంది. ఎక్కడికి వచ్చిన పార్కింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ పార్కింగ్ చూడండి చాలా పెద్దది ఇచ్చాడు. ఎందుకంటే టూరిస్టులు కంపల్సరీగా ఈ టెంపుల్ని విజిట్ చేసుకుంటారు. అండ్ టెంపుల్ దగ్గర కూడా చాలా ప్లేస్ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో చెప్పుల స్టాండ్ ఉంది. ఇంకా తర్వాత కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో మనకి ఏమైనా ప్రసాదాలు కావాలన్నా, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ కొనేసేసుకోవచ్చు. అసలు ఇక్కడికి రాగానే ఫీల్ అంతా కూడా సేమ్ షిరిడీని చూసినట్లే ఉంది. ప్రతి షిరిడీకి రెప్లికా కాబట్టి మనకి సేమ్ అలానే ఉంది. మనకి ఎంట్రన్స్లో గురుస్థాన్ ఉంది, వేప చెట్టు కింద బాబా గారి విగ్రహం ఉంది కదా అలానే. అండ్ టెంపుల్ కూడా మనకి సేమ్ అదే కలర్లో ఉంది. ఇప్పుడైతే ముందు బాబాని దర్శించుకోవడానికి ప్రవేశ ద్వారం గుండా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలైతే ఫొటోస్ వీడియోస్ అలౌడ్ కాదు. సో నేనైతే ఏం కవర్ చేయట్లేదు. బాబాని దర్శించుకొని అయితే బయటికైతే వచ్చాము. మనం బయటికి రాగానే కిటికీలో నుంచి ముఖ దర్శన్ అని మనకి షిరిడీలో ఎలా చూస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. బాబాని ఎంత చూసినా తనే తీరట్లేదు. సో చాలాసేపు చూశాను అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ ప్రసాదం కౌంటర్లో లడ్డూలు అమ్ముతారు. 100 రూపీస్కి 5 లడ్డూస్, నేతి లడ్డూలు చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట. చాలా సాఫ్ట్ కూడా ఉన్నాయి. కంపల్సరీగా కొనుక్కొని తీసుకెళ్ళండి. మహాప్రసాదం కూపన్స్ ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు మనం మందిరం లోపలే ద్వారకమ్మాయి కూడా ఉంది. ద్వారకమ్మాయిలో అయితే కుక్కలు ఉన్నాయి. బాబా గారికి సునకాలంటే చాలా ఇష్టం కదా, సో అందుకనే ఇక్కడ ఉన్నాయేమో అనిపించింది. ఇంకా మన చేతిలో ప్రసాదం ఉంటే మాత్రం అడుగుతూనే, లేదంటే మన ఏం చేయట్లేదు. తర్వాత ద్వారకమ్మాయి అంటే తెలుసు కదా మనకు, బాబా గారు చాలా ఏమంటారు, మనం ఎన్నో మెరాకిల్స్ చూపించారు భక్తులకి. చావడిలో నిద్రించేవారు. సో ఈ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేము మార్నింగ్ రావటం వల్ల జనం కూడా ఇంకా రాలేదన్నమాట. అప్పుడే బస్సులు అయితే దిగుతున్నాయి, టూరిస్టులు మాకు ఎదురవుతున్నారు. మనకి షిరిడీలో నందదీప్ ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా ఒక చిన్న ఉద్యానవనంలాగా తయారు చేశారు. దాంట్లో గణేష్ మహారాజ్ విగ్రహము, దాని పక్కన ఒక కలశము, ఎంతో అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అన్నఛత్రాలై. మనం ఇందాక కూపన్స్ ఇస్తున్నారు కదా, ఆ కూపన్స్ తీసుకొని ఇక్కడికి వస్తే కనుక మనం లోపలికి అలో చేస్తారు, మనం భోజనం చేసుకోవచ్చు. ఇది 3 అంతస్తుల భవనము. అసలు చూడటానికి ఒక పెద్ద రాజ్మహల్ లాగా ఉంది తప్పితే ఒక గుడి వాతావరణం కూడా కనిపించట్లేదు. ఎంత అద్భుత కట్టడమో కదా. అసలు ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంక ఈ పాయింట్ వచ్చి ఫోటోషూట్ పాయింట్ అనే చెప్పాలి. చాలా అత్యద్భుతంగా ఉంది ఈ కట్టడం అయితే. ఇప్పుడైతే మనం గురుస్థాన్ దగ్గరకు వచ్చాము. వీడియో మొదట్లో నేను చెప్పాను కదా, వేప చెట్టు మన షిరిడీలో ఎలా పెట్టారో అలా పెట్టారు సేమ్ అని. మనకు తెలుసు కదా బాబా గారు ఈ చెట్టు కింద ఎక్కువసేపు మెడిటేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అదే చెట్టుని అలానే పెట్టేసేసి పాదుకలు మళ్ళీ ఒక పటం ఇలా పెట్టేసేసి ఉంచారనమాట. ఈ షిర్గావ్ వాషి నుంచి 110 కిలోమీటర్స్ వస్తుంది. ఇంచుమించు మాకు ఒక 2 అవర్స్ జర్నీ పట్టిందనమాట రావడానికి. కొంచెం లైట్గా అయితే వర్షం ఉంది. మొత్తానికి గుడి అయితే మాత్రం చాలా బాగుంది, ఎవ్వరు మిస్ అవ్వద్దు. అది లోపల దర్శనం అయింది కదా, లోపల దర్శనం అయితే అసలు చాలా బాగుంది. చాలా నీట్గా మొత్తం బాగుంది. దేవుణ్ణి తీయొద్దని చెప్పారు, వీడియోస్ నాట్ అలౌడ్. సో లోపలైతే కవర్ చేయలేకపోయాము. కానీ అసలు అద్దాలు కానీ మొత్తం సేమ్ టు సేమ్ షిరిడీ ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అంతా కూడా చాలా బాగుంది. కానీ వస్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈవెన్ ఫ్లోరింగ్ కూడా మనకి షిరిడీలో ఎలా ఉంటుందో అలా ఉంది. దర్శించుకున్నాము బాబాని మాత్రం. ఈరోజు లక్కీగా ఏంటంటే జనం కూడా పెద్దగా లేరు. వస్తే మాత్రం ఈ ఏరియాని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.